ఇండ్లు ఊడ్చటానికి, తుడవటానికి సరైన సమయం పాటించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది భారతీయుల ఇళ్లలో ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేయడం ఒక సాధారణ అలవాటు. ఊడ్చడం, తుడుచుకోవడం ఒక సాధారణ పనిలా అనిపించవచ్చు. కానీ ఈ చిన్న అలవాట్లు మీ ఇంటి శక్తి, ఆర్థిక శ్రేయస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మీరెప్పుడైనా ఆలోచించారా? మనం తరచుగా తొందరలో లేదా ఆలోచించకుండా శుభ్రం చేస్తాం. ఇక్కడే మనం చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటిని శుభ్రపరచడం అంటే కేవలం దుమ్ము దులపడం మాత్రమే కాదు. సానుకూల శక్తిని కాపాడుకోవడం కూడా. మీరు మీ ఇంటిని శుభ్రపరిచే విధానం అక్కడి వాతావరణాన్ని, చివరికి మీ అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల సాధారణమైనప్పటికీ కీలకమైన ఈ తప్పులను గుర్తించి వాటిని వెంటనే సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. ఉదయం కాకుండా ఇతర సమయాల్లో శుభ్రపరచడం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటిని శుభ్రపరచడానికి ఉదయం చాలా ముఖ్యమైన సమయంగా పరిగణిస్తారు. ఉదయం ఇల్లు ఊడ్చి తుడవడం వల్ల ఇంటికి తాజాదనం చేకూరి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చాలామంది సాయంత్రం లేదా రాత్రిపూట ఇల్లు ఊడ్చడానికి ఇష్టపడినప్పటికీ వాస్తుశాస్త్రంలో ఈ పద్ధతి అశుభకరమైనదిగా చెబుతారు. రోజువారీ జీవితంలో తరచుగా బయట నుంచి వచ్చిన తర్వాత తమ ఇంటిని శుభ్రం చేసుకుంటారు. కానీ దీనివల్ల ఇంటిలోని సానుకూల శక్తి తగ్గి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని నమ్ముతారు. మీ ఇంట్లో శుభ్రపరచడం ఎంత ముఖ్యమో మీరు మీ చూపును ఉంచే విధానం కూడా అంతే ముఖ్యం. చాలా ఇండ్లలో చీపురు సులభంగా అందుబాటులో ఉండేలా తలుపు దగ్గర లేదా బహిరంగ ప్రదేశంలో ఉంచుతారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం చీపురుని ఎల్లప్పుడూ కంటికి కనిపించకుండా ఉంచాలి. నైరుతి దిశలో చీపురును దాచడం అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. దానిని బహిరంగ ప్రవేశంలో ఉంచడం ఇంట్లో ఉద్రిక్తత, కలహాలను పెంచుతుంది. ఇది ఒక చిన్న అలవాటుగా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలం పాటు ఇలా చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం చాలామంది శుభ్రం చేసిన తర్వాత చెత్తను ఇంటి బయట లేదా ప్రధాన ద్వారం పక్కనే వదిలేసే అలవాటు కలిగి ఉంటారు. తొందరలో ఉన్నప్పుడు ఇది సౌకర్యంగా అనిపించవచ్చు, కానీ వాస్తు ప్రకారం ఇది ఒక పెద్ద పొరపాటు. నిజానికి ప్రధాన ద్వారం ఇంటిలోకి శక్తి ప్రవేశించే మార్గంగా పరిగణిస్తారు. చెత్తను అలా పడి ఉండనివ్వడం సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. చెత్తను నేరుగా చెత్తబుట్టలో వేసి వెంటనే బయట పారవేయడం ఉత్తమం. తడి మాపులను అలా పడి ఉండనివ్వడం. చాలా ఇళ్లలో నేలను శుభ్రం చేసిన తర్వాత తడిగుడ్డను లేదా మాపును ఒక మూల వదిలివేయడం కూడా సర్వసాధారణం. అయితే ఈ అలవాటు ఇంట్లో తేమను, దుర్వాసనలను పెంచుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం తడి మాపు ప్రతికూల శక్తిని కూడా పెంచుతుంది. అందువల్ల తుడుచుకున్న తర్వాత మాపును శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. ఇది ఇంట్లో పరిశుభ్రతను కాపాడుకోవటానికి సహాయపడుతుంది. గురువారాలు, శుక్రవారాలు శుభ్రపరచడం మానుకోవాలా? వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని రోజులకు ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది. గురువారం సంతోషం, శ్రేయస్సుతో ముడిపడి ఉన్నందున ఆ రోజు నేలను తొడవడం మానుకోవాలి. మరోవైపు శుక్రవారం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన రోజుగా చెప్తారు వాస్తుశాస్త్ర నిపుణులు. చాలా ఇళ్లలో ఇప్పటికీ శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేసి అలంకరించే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ పద్ధతి కేవలం ఒక మూఢనమ్మకంగా కాదు, పైగా ఇది ఇంట్లో క్రమాన్ని, సంతోషాన్ని కాపాడుకోవడానికి సహాయపడే ఒక క్రమశిక్షణ. మీరు ఈ సాధారణ విషయాలను గుర్తుంచుకుంటే ఇంటిని శుభ్రం చేయడం సమస్య కాదు. మీరు చేయాల్సిందల్లా ఈ అలవాట్లను మీ దినచర్యలో భాగం చేసుకోవడమే. సమాప్తం. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి కామెంట్ చేయండి.